దేవుడి మాన్యాలకు డిజిటల్ కంచాట. అసలు దేవుడి మాన్యాలు గతంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని, వాటి లెక్క తీయండి. ఫస్ట్ డిజిటల్ కంచెలు, డిజిటల్ కంచెల తర్వాత కానీ భూములకు జియో ట్యాగింగ్ చేసి హద్దులున్నాం. దేవాదాయ భూముల్లో సమగ్ర సర్వేకు ప్రభుత్వ శ్రీకారం. అనంత టెక్నాలజీస్ తోటి ఒప్పందం. తొలి విడతలో 40,000 ఎకరాలు సర్వే. దేవాదాయ శాఖకు 87,000 ఎకరాలు, ఇతర రాష్ట్రాల్లో 6,000 ఎకరాలు. ఇందులో 20,000 ఎకరాలు కబ్జా. సర్వేతో ఆక్రమణ చెక్ పడే ఛాన్స్ ఏం లేదండి. ఆ 20,000 ఎకరాలు దోచుకోని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు కదా. మరి దీనిపై బీజేపీ పోరాటం చేయదు, బండి సంజయ్ ఎందుకు పోరాటం చేయడు? ఏమని అంటేనేమో మొత్తం లేస్తారు కదా, హిందూ ధర్మం అంటూ, దేశం కోసం అంటూ, ధర్మం కోసం అంటూ ఏదో లేస్తారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, దేవుడి మాన్యాలకు కూడా డిజిటల్ కంచె వేస్తున్నారు. అందులో 20,000 ఎకరాల భూములు కబ్జా అయినాయట. వాటిపైన పోరాటం చేయండి, దమ్ముందా అని మేము అడుగుతున్నాం. ఏముండదండి, వీళ్ళంతా ఇలాంటివి ఏం చేయరు. కేవలం రెచ్చగొట్టాలే, ప్రజల మధ్య డీలం తీసుకురావాలి, ఇదే పరిస్థితి ఉంటుంది తప్ప ఏముండదు ఇక్కడ. సో ఏళ్ల నుంచి ఆక్రమణ గురవుతున్నటువంటి ఆలయ భూములను కాపాడేందుకు దేవాదాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఏముండదు, దేవాదాయ శాఖ కసరత్తు మొదలుపెట్టిందంటే 100% అందులో ఎక్కడెక్కడ ఎవరి బడాబాబులు ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ దగ్గర నుంచి అది తెలుసుకొని కమిషన్లు దొబ్బేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతే, ఏం లేదు ఇక్కడ. ఇది డిజిటల్ సర్వే లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, కాపాడదాం అనే సోయి కూడా అసలే ఉండదు. అందులో కమిషన్లు దొబ్బిద్దామనే ఆలోచన తప్ప వేరే ఏముండదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఈ మెగా సర్వే బాధ్యతలు ప్రముఖ సంస్థ అనంత టెక్నాలజీస్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే సంస్థకు వర్క్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సర్వే పనులు సజావుగా సాగేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే బృందాలకు కావాల్సినటువంటి రికార్డులు, సరిహద్దుల వివరాలు అందించాలని సూచించారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొలి విడతగా 40,000 ఎకరాల విస్తరణలో సర్వే నిర్వహించనున్నారు. కాగా సర్వే పూర్తయిన వెంటనే ఆలయ భూముల వివరాలు, 1,00,000 హద్దులు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి అంటూ చెప్తా ఉన్నారు. ఇంకేం చేస్తారు చూద్దాం. సో ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్రంలో ఆలయ భూముల రక్షణ, డిజిటలీకరణ, చట్టపరమైన హక్కుల నిర్ధారణలో ఒక మైలురాయిగా నిల్వనున్నది. సో ఎంత కబ్జా చూడండి, పెద్ద మొత్తంలో కబ్జా అట. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 87,000 ఎకరాల భూమి రికార్డులో ఉంది. ఇందులో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, కమర్షియల్ స్థలాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆలయ భూములపై పర్యవేక్షణ కొరవడడం, క్షేత్రస్థాయిలో ఎండోమెంట్ ఆఫీసర్లు సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున కబ్జా గురయ్యాయి. సుమారు 20,000 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణదారుల చేతికి చిక్కింది. కోర్టు కేసులు, రాజకీయ జోక్యం, సరైన రికార్డులు లేకపోవడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మన ఆలయాల స్థిరాస్తులు ఉన్నాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సుమారు 6,000 ఎకరాల వరకు దేవాదాయ సంబంధించినటువంటి భూములు ఉన్నట్లు సమాచారం. వీటి పరిరక్షణ కూడా సవాల్గా మారింది. సో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగ్ ఇస్తారట. ఆక్రమణలో పాలమూరు ఫస్ట్ అట. సో రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఆక్రమణలు మొదటి స్థానంలో ఉన్నాయట. మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందుత్వానికి బ్రాండ్ అవ్వాలి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ 20,000 ఎకరాలు ఎక్కడ వాటిని తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయాలి కదా. చేస్తారా? చేసేటువంటి అవకాశం ఉందా? చెయ్యరు వీళ్ళు. సో ఈ విధంగా ఇంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు.